హాయ్ ఫ్రెండ్స్, రెసిపీస్ ఇన్ మినిట్స్కి స్వాగతం. ఈరోజు మనం నేతి సున్నుండలు బెల్లంతో రుచిగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా సులువైన పద్ధతిలో చేద్దాం. హాఫ్ కేజీ మినపప్పుకి 400 గ్రాముల బెల్లం సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. వీలైనంత సన్నగా తరగాలి, ఎందుకంటే మినపప్పు పొడితో మనం మిక్సీ పడతాం. సున్నుండలు చేసుకోవడానికి హాఫ్ కేజీ మినపప్పు కడాయిలో పోసి లో ఫ్లేమ్ మీద 20 నిమిషాలు వేయించుకోవాలి. సన్న సెగ మీద మెల్లిగా వేయించుకోవాలి. కొంచెం వేయించిన తర్వాత ఒక 2 స్పూన్ల బియ్యం వేసి మరికొద్దిగా సేపు వేయించాలి. ఎందుకంటే సున్నుండలు తినేటప్పుడు కొంచెం క్రంచిగా పంటికి తగులుతూ ఉంటాయి. ఇరవై నిమిషాలు పూర్తి అయ్యింది. మినపప్పు బాగా లోపల నుంచి వేగాయి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు కొద్దిగా మినపప్పుని జాడీలోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీలో వేశాక మన మినప్పిండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు కొంచెం పెద్ద ప్లేటు తీసుకుని అందులో మనం మినప్పిండి వేసి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తరిగిన 400 గ్రాముల బెల్లాన్ని హాఫ్ కేజీ మినప్పిండిలో వేసి బాగా కలపాలి. బెల్లం మినప్పిండి బాగా కలుపుకొని తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. కొంచెం చిన్న మిక్సీ జాడీలోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అప్పుడు పిండి అనేది స్మూత్గా వస్తుంది. 6 ఇలాచీలు తీసుకొని పొడి చేసి ఈ మినప్పిండిలో కలపాలి. దీనివల్ల మన సున్నుండలకి ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు బెల్లం కలిపిన పిండిని మళ్ళీ మిక్సీ జాడీలో వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. బెల్లం మినప్పిండి కలిపి మిక్సీ పట్టి ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మినప్పిండిలో కొంచెం నెయ్యి వేసి కలిపి సున్నుండలుగా చుట్టుకోవాలి. హాఫ్ కేజీ మినపప్పుకు 400 గ్రాముల బెల్లం తీసుకున్నా. దానికి నేను 250 గ్రాముల నెయ్యిని వేడి చేసి కలుపుతున్నా. ఎందుకంటే కొంచెంగా తీసుకొని సున్నుండలు కట్టుకోవాలి. దానివల్ల నెయ్యి తక్కువగా పడుతుంది. సున్నుండలు మాత్రము స్మూత్గా విరిగిపోకుండా వస్తాయి. నేను మీడియం సైజు సున్నుండలు చుట్టుకుంటున్నాను. మీకు ఎలా కావాలంటే ఆ సైజులో కట్టుకోవచ్చు. ఈ సున్నుండలు చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా బలమైన స్వీటు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒకవేళ పెద్దవాళ్ళకి డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే బెల్లం తక్కువ వేసుకోవాలి. ఈ నెయ్యిని నేను ఇంట్లో తయారు చేసుకున్నాను. దానివల్ల ప్యూర్గా ఉంది. నేను ఇంట్లో పాలమీది మీగడ తీసుకొని కొంచెంగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని దాన్ని తీసి నెయ్యిలాగా చేసుకుంటాను. అది ప్యూర్గా ఉంటుంది. ఇలా సున్నుండలు గుండ్రంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.